మీడియాకి అందరికీ కాపీస్ కూడా ఇచ్చా. అఫ్కోర్స్ సాక్షి పేపర్లో క్యారీ చేయరు, మరి మిగిలిన పేపర్లలో కూడా ఎక్కడో ఆటో గుద్దింది కుక్క చచ్చింది అన్నట్టు కాకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. సో నాన్ బ్లూ నీలి పేపర్లు కాని వారికి నా సూచన, మరి ప్రధాని గారికి రాసిన ఈ లేఖని నేను రాశానని చెప్పక్కల, ఎవడో ఎంపీ రాశాడని చెప్పుకోండి. కానీ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్, ప్రజలు ఎలా మోసపోతున్నారు ఇవన్నీ కొంతమంది చెప్తారు. వెల్ఫేర్ స్కీమ్కే కదా ఖర్చు పెట్టేదని. ఏంటి ఇలాగా 350 కోట్లకి సెక్రటేరియట్ తాకట్టు పెట్టేస్తాడా? అసలు ఆలోచన, మళ్ళీ చెప్తున్నా, ఒక తాగుబోతైన భర్త తన వ్యసనాల కోసం ఎలాగైతే ఇల్లు, తన భార్య తాళి తాకట్టు పెట్టి 4 బియ్యం గింజలు తీసుకొస్తే మీరు ఊరుకోరో, అదే పరిస్థితి ఈ దుర్మార్గపు ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తిని అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు. ఆ ప్రజాప్రతినిధిని ఆస్తులన్నీ, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టిన ఆ ప్రజాప్రతినిధిని శిక్షించవలసిందిగా, తమ ఓటు ద్వారా శిక్షించవలసిందిగా నా ప్రార్థన. ఇదండి పిఎం గారికి రాసిన లెటరు. మా వాడు అన్నీ తాకట్టెట్టేస్తున్నాడు సార్. మరి రేపు ప్రజల ఆస్తి కూడా, మరి డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాడేమో. అఫ్కోర్స్ ఆ పాయింట్ రాయలేదు. అదే చెప్పా ఇందాక, మీరు జస్ట్ ఎంటర్ అవ్వకముందు, ఈ ఆఫీసు మా స్వాధీనంలో తీసుకోవటం అయినది. ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, సెక్రటేరియట్ స్టాఫ్ కానీ లోపలికి ప్రవేశించిన ఎడల వారు శిక్షార్హులు, వీరందరికీ ప్రవేశము నిషేధించటం అయినది అని ఒక పెద్ద బోర్డు పెడతాడు అక్కడ. ఇట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి పెడతాడు. అది ఇదే కాదు, మీరు సడన్గా మీ ఇల్లులు కూడా పెట్టేస్తాడు. ఎప్పుడో మనవాడు ఎలక్షన్ వచ్చేసింది, కానీ ఇంకో 2-3 నెలలు అయితే డాక్యుమెంట్లన్నీ మా వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇలాగే తింగర్నా కొడుకు ఎవడో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి పనికి మాలిన ఏదో ఎవడో ఆ ఆస్తులు కూడా పెట్టుకుని ఇస్తాడు. సెక్రటేరియట్ తీసుకుంటే బుద్ధి ఉందాడికి? ఓ బుద్ధిహీనుడు ఇచ్చాడు, ఆడికైనా బుద్ధి ఉండాలిగా. హెచ్డిఎఫ్సి వాడికైనా బుద్ధి ఉండాలి కదా దరిద్రుడికి. అది కమర్షియల్ వెంచర్ కాదు, దాని మీద రెవెన్యూ జనరేషన్ లేదు, కేవలం అరువు ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అరువు వేలేస్తాడు వీడు. బేవకూఫ్ అంటే నేను ఇక్కడ బేవకూఫ్ అన్నదే హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి. మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను బేవకూఫ్ అన్నారు. బేవకూఫ్ అంటే ఏంటో నాకు మీనింగ్ తెలిసింది అని చెప్తే నాకెందుకు వచ్చిన కూడా, అయ్యా బాబు మదన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు నేను అందే, నేను బేవకూఫ్ అన్నది హెచ్డిఎఫ్సి బ్యాంకు వాడిని. ఎలా ఎత్తాడండి? అంటే ఎన్పిఏ అయితే మళ్ళీ దాన్ని వీళ్ళే కొనుక్కొని వీళ్ళే వసూలు చేసుకుంటారు. ఎన్పిఏ అయితే యాక్షన్ వేస్తారు, యాక్షన్ వేస్తే మళ్ళీ జగన్ కంపెనీలు ఏమన్నా కొంటాయేమో సార్. సరే, ఈ 350 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారులేండి ఏదో రకంగా, కానీ అక్కడికి వెళ్ళరు. బట్ ఇది చాలా దారుణం. ఈ అప్పు ఇచ్చినోడిని అంటే చెప్పొచ్చు నేను, ఈ అప్పు తీసుకున్న తన్నాలరా బాబు అని ఏం చెప్తాం? ముఖ్యమంత్రిని తనమని చెప్తాం, మళ్ళీ నన్ను తీసుకెళ్తా అంటారు. ఎందుకు వచ్చింది నాకు? ముఖ్యమంత్రిని తనడానికి వీల్లేదు, ఆ బ్యాంక్ వాడిని తన్నాలి అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేయటమైనది. ఇంతకంటే అన్యాయం. ఈయన కూడా అలా అంటేనే ఇచ్చుంటాడన్నా. ఎవడో రెడ్డి ఉంటాడు అక్కడ ఆఫీసులో, ఎవడో అదేదో సెట్ చేసి ఇచ్చేసి ఉంటాడు. ఏదైనా ఇది చాలా అన్యాయం. ఆర్టికల్